ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ఇక్కడ రాకముందు ఇది డబుల్ మర్డర్ కేసులు ఉన్నాయి, కన్విక్షన్ ఉంది, వాటి గురించి చెప్పండి. ఒంగోలు రూరల్ సర్కిల్ సిఐగా చేసేటప్పుడు సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ నెల అది 2016 ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఒకటాఒకటిని అక్కడికి వెళ్ళాము. ఆ పొలం ఆ ల్యాండ్ వాళ్ళు చెప్పడం జరిగింది. వెళ్ళాము, అక్కడ ఎస్ఐ గారిని తీసుకొని సీన్ విజిట్ చేసి అన్నీ చూసుకున్నాము. కానీ ఐడెంటిఫై కాల. ఒంగోలు పక్కనే ఉంటుంది అది. ఒంగోలు అంతా కూడా కొంచెం రౌడీజం సంచలనంగా ఉండింది. అది అంటే తగ్గింది పోయింది. రౌడీజం ఒంగోలులో తమరు చెప్పినట్టుగా ఒకప్పుడు రూపాయికి 5 రూపాయలు 10 రూపాయలకి మర్డర్ చేసే రోజుల నుంచి అద్దంకి సర్కిల్ రౌడీజం కిషోర్ కుమార్ ఎస్పీ సార్ బంద్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ తగ్గిపోతూ తగ్గిపోయింది సార్. మేము వచ్చేసరికి ఇలా రౌడీజం దాదాపుగా లేదు అప్పుడు. లేదా ఇది శివారు ప్రాంతం ఒంగోలుకి, కానీ లిమిట్స్ వచ్చేసి ఒంగోలు రూరల్ సర్కిల్ కింద వస్తుంది. ఐడెంటిఫై కాలేదు. ఆ ఫొటోస్ తీసుకున్నాం. ఒంగోలు నగరం అంటే ఒంగోలులోకి సంబంధించిన అయి ఉంటాడు ఇతను. ఏదో చంపేసి అక్కడ కాల్ చేశారు, అన్వాడు దొరకకుండా కాల్ చేశారు. సో అవి పార్కులు ఎక్కడ పడితే అక్కడ మొత్తం పాంప్లెట్స్ అంటివ్వడం అవన్నీ చేయడం జరిగింది. ఒక 4వ తారీఖు అది బాడీ ఐడెంటిఫై అయితే 8వ తారీఖు ట్రేస్ అయింది. అది ఒక సెల్ ఫోన్ షాపు వెంకట సుబ్బారావు అని అతనిదని వాళ్ళ యొక్క బ్రదర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనికి భార్య ఉంది, కానీ ఆమెని డైవర్స్ తీసుకోలేదు, కానీ వేరువేరుగా ఉంటున్నారు. మర్డర్ కేసుల్లో ఎప్పుడైనా సార్ బాడీ కనుక అంటే చనిపోయినది ఎవరో తెలిస్తే దాదాపుగా కేసు అయిపోతుంది, పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే దానికి మనిషికి సెక్సువల్ జెలసీ కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ, పొలిటికల్గా కానీ ఎట్లా ఏదో 3, 4, 5 కారణాలు. పొలిటికల్ కన్నా ఈ రెండే ఎక్కువ ఉంటాయండి, సెక్సువల్ కానీ లేదంటే ఫైనాన్షియల్గా కానీ. సో ఇది ఐడెంటిఫై చేసాము. కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ చూడటం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్స్ ఇక మనిషి లభించాడు కాబట్టి ఇక అతని యొక్క సెల్ ఫోను CDRs అన్ని పెట్టుకోవడం జరిగింది. అవన్నీ చూస్తూ ఉన్నాము. అతని మూమెంట్ కూడా అటు ఇటు ఉంది. ఆ మంగమూరు రోడ్డు లో అతని షాప్ అనమాట. అంటే ఈ మర్డర్ జరిగే ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఇతని షాప్ ఉండేది, ఒక 2 కిలోమీటర్స్లో, అంటే టౌన్లో ఉంటుంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లు అవి చూస్తూ ఉన్నాము. టౌన్ అంతా వెరిఫై చేస్తున్నాం. ఆటోలు తిరుగుతున్నాయి, అవన్నీ కొంచెం హెవీగా తిరుగుతాయి ఒంగోలు ఆటోస్ కూడా. ఈ సమయంలో అతని యొక్క ఫోన్లో ఒక కొత్త నెంబర్ ఒకటి యాక్టివేట్ అయ్యి ఆగిపోయింది ఒకరోజు. అంటే 8వ తారీఖు మాకు అతను ఐడెంటిఫై అయ్యాడు. ఈలోపు ఎవరో సిమ్ ఒకటి వేసి వాళ్ళ సిమ్ వేసుకొని ఆన్ చేసి మళ్ళీ పెట్టేసి తీసేశారు, డౌట్ వచ్చినట్టు వాళ్ళు. సో అది చూస్తే నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఒక అతని అడ్రస్ వచ్చింది. అతను పర్టికులర్స్ అవి తీసుకుంటా ఉంటే అతను ఇక్కడ ఆటో డ్రైవర్గా గుర్తించాం. ఇతనికి సెల్ ఫోన్ షాప్ అతను చంపేసి సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ తీసుకెళ్లారు. ఇతను బైక్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు మేము అక్కడ సీసీటీవీలన్నీ చూస్తే ఒక ఆటో రావటం, అక్కడ ఆగటం, ఆటోలో ఏదైనా ఎక్కెళ్ళటం అవి తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక బైక్ మ్యాన్ వచ్చి ఒక మూటలో సెల్ ఫోన్ షాప్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో పర్సన్ ఐడెంటిఫై అయ్యాడు. ఫోన్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేయడం వల్ల, అంటే ఆ ఫోన్లో యాక్టివేట్ చేయడం వల్ల అతను ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై అతని కోసం వాచ్ చేసుకుంటూ ఉన్నాం. ఒకరోజు మళ్ళీ వచ్చాడు అతను. మళ్ళీ షాప్లో ఇంకేమైనా మిగిలిపోయినట్టు మర్డర్ చేసిన తర్వాత బండి అవి తీసుకుని వెళ్ళిపోయాడు. షాప్లో ఉన్న మనీ వరకు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా 2 days తర్వాత వచ్చి మళ్ళీ సెల్ ఫోన్స్ అని తీసుకెళ్ళాడు. అంటే అలవాటైంది ఇతనికి. ఇది పేపర్ చూసుకుంటారు వాళ్ళు. ముద్దాయిలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే మనం చేసింది ఏమైనా ఐడెంటిఫై అయిందా లేదా, 2 రోజులు 3 రోజులు పేపర్ చూసుకున్నాడు, ఎవరు రాలా. 3వ తారీఖు నైట్ మర్డర్ చేశాడు. 6వ తారీఖు వచ్చి ఫోన్స్ ఎత్తుకెళ్ళాడు. 8వ తారీఖు ఐడెంటిఫై అయింది. మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ వస్తున్నాడు. ఇంకేమైనా అడుగు దాంట్లో ఏమైనా ఉంటే అని తీసుకెళ్దామని. ఆ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ట్రాకింగ్లో ఉన్నాం కాబట్టి పట్టుకున్న తర్వాత దీంట్లో మేము చేసిన ఈ కేసులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది అతను. సూపర్. ఎందుకు వచ్చిందంటే ఇతను దొంగతనం చేసిన తర్వాత బైక్ తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో పార్కింగ్లో పెట్టి ఒక స్లిప్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది ఒకటి. రెండోది 6వ తారీఖు వచ్చిన తర్వాత వచ్చి లాడ్జీలో పడుకున్నాడు. అక్కడ రికార్డ్ అయ్యి ఉంది. మళ్ళీ షాపులో వస్తువులు దొంగతనం చేసి ఒక బ్యాగ్లో తీసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టోర్ రూమ్లో పెట్టాడు. అదే ఒక స్లిప్ తీసుకున్నాడు. ప్లస్ కత్తి ఒకటి కొన్నాడు
మర్డర్కి ఉపయోగించడానికి. చైనా బజార్ ఉంది, చైనా బజార్ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఉమ్. పెట్రోల్ బంక్లో కొన్నాడు, అక్కడ వీడియో ఫుటేజ్ వచ్చింది. ఈ వీడియో ఫుటేజీలు సెల్ ఫోన్స్, పెట్రోల్ బంకు, చైనా బజార్లో కత్తి కొనేది, ఈ పార్కింగ్ ప్లేసు, ప్లస్ ఈ లగేజ్ పెట్టుకునే లగేజ్ కౌంటర్ స్లిప్, ఈ 4 బేస్ చేసుకొని సర్కమ్స్టాన్సెస్, ఐ విట్నెస్లు లేరు ఎవరు. ఉమ్. అంటే షాప్లోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, ఇతనికి పరిచయం అతను. ఉమ్. ఆ సెల్ ఫోన్ షాప్ ఎవరైతే డిసీజ్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి, ఉమ్. ఇతనికి పరిచయం. ఎందుకు ఎలా పరిచయం అంటే ఈ ఆటోలో ఎప్పుడన్నా ఇతను స్త్రీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఉమ్. వ్యభిచారుల దగ్గరికి అట్లా వెళ్తూ ఉండేవాడు. అందుకని ఆ విధంగా పరిచయం. ఇతని యొక్క అలవాటుని చేసుకొని ఆ రోజు ఇతను వచ్చినప్పుడు వాడు అతని దగ్గర ఒక 50,000 రూపాయలు చూశాడు. అతను లెక్కేసుకొని కౌంటర్లో పెట్టుకుంటున్నాడు. సో ఇతనికి బాగా అవసరం ఉంది. ఇంట్లో చాలామంది ఇతని మీద ఆధారపడి ఉన్నారు, పేద కుటుంబం అక్యూజులు. ఉమ్. సో ఒక 50,000 లభిస్తాయి నాకు, ఉమ్. ఈరోజు ఇతను ప్లాన్ చేయాలి, చంపేయాలని డిసైడ్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఒక కత్తి కొనుక్కోవడం, సాయంత్రానికి పెట్రోల్ కొనుక్కోవడం. అన్న ఒక మంచి అమ్మాయి ఉందన్న, నేను తీసుకుని వెళ్తాను, తోటలోకి తీసుకెళ్తానని చెప్పడం ఉమ్. చేసి దాని ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి కత్తి పెట్టి పొట్టలో పొడిచి. అంటే అక్కడ అమ్మాయి వచ్చిందా? ఆ. ఇతను ఏం చేస్తారంటే ఇక్కడ రెండో ఒక మంచి పని జరిగింది. ఇక్కడ ఇతను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు, అతను ఆటో డ్రైవరు. అంటే అమ్మాయియే ఆటో డ్రైవర్ అనమాట. అతనికి తెలియదు. అన్న ఎక్కడ ఉండవు నువ్వు అంటాడు. వాడు నేను మంగమూరు రోడ్ తిరుగుతున్నా, ఒంగోలులో చర్చ్ సెంటర్లో తిరుగుతున్నా అని చెప్తూ ఉంటాడు, బస్ స్టాండ్ అని చెప్తూ ఉంటాడు. ఇతను నమ్మించినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాడు అతనికి. ఉమ్. అతను ఏదో చెప్తూ ఉంటాడు, అన్న వస్తుందన్న అంటాడు. అతను వెళ్ళి ఆ తిరగంలోనే సడన్గా కత్తి తీసేసి బొడ్లోంచి పొట్టలో పొడిచేస్తాడు. 2-3 బొడ్లు పడంలోనే అతను పడిపోతాడు. ఉమ్. కొంచెం ఇతనేమో 5'8" అటు ఉంటాడు డిసీజ్డ్, వీడొచ్చి 5 అడుగులే ఉంటాడు. ఉమ్. మనకి నమ్మకం కుదరదు. ఉమ్. మనం అన్నీ వాడు ఫోన్ వాడాడు, సెల్ ఫోన్లు సీజ్ చేసాం నగరికల్లో, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు మీ బోటి వాళ్ళకంటే సమాజం దృష్టిలో ఈ 5 అడుగుల వాడిని అంతాడిని ఎటు చంపేశాడు అనేది డౌట్. వాడిని కొంచెం హార్డ్గా ఇంట్రాగేషన్ చేయగా ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉందిగా, వీడు రోజు మర్డర్ జరిగినప్పుడు మాట్లాడాడు, మర్డర్ జరిగిన తర్వాత ఒక ఫోన్ నెంబర్తో మాట్లాడాడు. ఆ నెంబర్ చూస్తే ఒక ఆటో డ్రైవర్, ఏళ్ళ ఊరు అతనిదే, వాడు కూడా కలిసి ఇద్దరం కలిసి చేసాం సార్ అన్నాడు. వాడిని కూడా ఫిక్సప్ చేశాడా? వాడిని కూడా ఫిక్సప్ చేశాడు. మేము కూడా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వాడిని ఎంత హార్డ్గా చేసినా వాడు కూడా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. ఆ సమయంలో మేము కూడా ఇద్దరిని ఫిక్స్ చేసుకున్నాం. ఎట్లా వాడు మనకి లొకేషన్ చూస్తే 2 దగ్గర వస్తాయి. ఒంగోలు పట్టణంలో, చిన్న పట్టణం అది. వాడు ఎట్లా మంగమూరు రోడ్లో ఈ ప్రదేశానికి దగ్గరగా కూడా ఆటో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు వాడు, వాళ్ళ యొక్క గిరాకీని బట్టి. సో దాదాపుగా వాడిని కూడా ఫిక్స్ చేసుకున్నాం, ఇద్దరు ఈ మర్డర్ చేసింది ఇద్దరు అని. నాకు ఒక మంచి అలవాటు అనుకుంటున్నాను, అది ఉంటుంది. మార్నింగ్ 5కి 4:35 ఎప్పుడైనా లెగుస్తూ ఉంటాను. జనరల్గా 5కి లెగుస్తాను. ఒకసారి కాస్త ఒక 15 నిమిషాలు మెడిటేషను అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆలోచించాను, కొంచెం ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నట్టు అనిపించింది, మనసుకు అనిపించింది. అంటే నేను 100% కూడా అనుకోలేదు. ఒకసారి మళ్ళీ వీడిని అంటే ఆ రోజు చూపించాలి ఇంక అరెస్ట్ అంతా, పిక్చర్ అంతా అయిపోయింది, రికార్డ్స్ అంతా తీసుకున్నాం, ఎవిడెన్స్ అంతా తీసుకున్నాం. వాడిని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం. మార్నింగ్ ఆలోచిస్తే ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. వీడు వాడిని చూస్తున్నాడు, వాడేమో నాకు తెలియదు అంటున్నాడు, కానీ ఫోన్లో ఏమో ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది. ఒక్కసారి ఫైనల్గా మళ్ళీ వెరిఫై చేసుకుందామని మార్నింగ్ అట్లానే 6:30కి వెహికల్ పిలిపించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నిజం చెప్పు, ఏం జరిగింది, నువ్వు చెప్తే నీకు కూడా ఏదైనా సాయం చేయడానికి ఉంటుందని. మా జనరల్ కొంచెం మోసం చేస్తాం వాళ్ళని, నిజం చెప్తే మీకు సాయం చేస్తామని. దాంట్లో చెప్తే, సార్ మీరు ఎంతసేపటికి నువ్వుగా ఇంకెవరు ఉండవు, నువ్వు ఒకటే చేసావా ఇంకెవరు ఉండారా, నువ్వు ఒకటే చేసావా అంటే మా స్టాఫ్లో కూడా మేము కూడా అడుగుతూ ఉంటాం, అంటే వాడి పర్సన్ చూసి. అందుకని నేను వాడి మేము చెప్పాను, సార్ వాడు కూడా ఉంటే తోడుగా ఉంటుంది, వాడికి కొంచెం డబ్బులు గల్లాడు, వాడి ఇద్దరికి కలిసి బెయిల్ తీసుకోవాలి. డబ్బులు అంటే మీరు వీడికన్నా కొంచెం ఫైనాన్షియల్గా, వాడు ఆటో డ్రైవరే, సేమ్ విలేజే అని చెప్పి వాడి మీద కూడా చెప్పాను. సార్ వాడిలో అయితే యాక్చువల్గా లేడు అన్నాడు. ఒకసారి ఊపిరి పీల్చుకున్నాను, ఎందుకంటే మర్డర్ కేసు. ఏదైనా చిన్న కొట్లాట కేసులు మనకి ఎవిడెన్స్లో అబద్ధాలు చెప్పినా అది ఏదైనా ఒకసారి పొరపాట్లు జరిగి ఉండొచ్చాము. అది ఒక మర్డర్ కేసు అంటే దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు బెయిల్ రాకపోవచ్చు. ఒక లైఫ్ ఒక జీవితం అంతా క్లోజ్ అయిపోయింది అది. సో మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరిగింది సార్ అంటే, సరే యాజ్ ఇట్ ఈజ్ మెరిట్స్ ప్రకారం కానీ ఉన్నారు. ఎవరండి ఎస్పీ గారు? త్రివిక్రమార్మ గారు. యాజ్ పర్ మెరిట్స్ మురళి గో హెడ్ అని ప్రెస్ మీట్ పెట్టాము. ఇదే డౌట్ మీడియా వాళ్ళకు కూడా, ఇతనే చేసి ఉంటాడా అని.
సో అంటే జనరల్గా మాకు వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా వచ్చింది. సరే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము, సరే సాటిస్ఫై అయింది. ఇక్కడ ఈ కేసు కన్విక్షన్ ఎందుకు అయిందని అంటే ఆ షాప్కి వచ్చినప్పుడు చూసిన ఐ విట్నెస్లు ఉన్నారు. అంటే వచ్చినట్టు మర్డర్ చేసినప్పుడు కాదు, ఇతను షాప్కి వచ్చి మాట్లాడటం, సాయంత్రం ఇతను హడావుడిగా ఆటో ఎక్కెళ్ళడం, ఇంతవరకు చూశారు. ఇంతవరకు మేము సెక్యూర్ చేసుకున్నాము వాళ్ళని. తర్వాత ఎంత సర్కమ్స్టాన్సెస్ ఏదైతే మనకు వీడియో ఫుటేజ్ లభించింది అంటే ఇప్పుడు ఎంత కీలకమో చూడండి. ఇప్పుడు కెమెరాలు గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ షాప్స్ వాళ్ళని కానీ గవర్నమెంట్ తరఫున కూడా కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసి చాలా అందరి చేత కెమెరాలు పెట్టిస్తున్నాం. అప్పుడు ఉన్నాయి కెమెరాలు, ఉండటి లభ్యమైన పెట్రోల్ బంకులో ఉన్న కెమెరా, చైనా బజార్లో ఉన్న కెమెరా, ఈ స్లిప్స్ అంటే ఎవిడెన్స్ అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అన్నీ పెట్టుకొని మేము చెప్పటం, సాక్షుల చేత చెప్పించడం. అంటే నేను ఎవిడెన్స్ ఆ రోజు కేసు ఇన్వెస్టిగేషన్ చేశాను, ఛార్జ్షీట్ వేసుకున్నాను, వచ్చేసాను. తర్వాత కోర్టు స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఎస్పీ గారు ఇప్పుడు అందరూ కూడా కోర్టు స్టాఫ్తో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా చేపిస్తున్నారు. కంటెస్ట్ కేసులన్నింటిలో కూడా జాగ్రత్తగా వాళ్ళ చేత ఎవిడెన్స్ చెప్పిట్టు. ఆ పీపీ గారు ఈ 3 చైన్ లింక్ ఇది, పోలీసు, కోర్టు స్టాఫ్, పీపీ గారు ప్రాసిక్యూషన్. ఇప్పుడు మేమిద్దరం ప్రాసిక్యూషన్ పోలీసు గట్టిగా ఉండి సాక్షులు కానీ కేసు పెట్టిన ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఈ ముగ్గురు కలిస్తే కనుక 100% కేసులు కన్విక్షన్ అవుతాయి. దీనికి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. దానికి సంబంధించి ఒక ప్రశంసాపత్రం కూడా మన ఈ దామోదర ఎస్పీ గారు ఉన్నప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడంటే జైల్లోనే ఉన్నాడా? నెల్లూరు జైలు, నెల్లూరు సెంట్రల్ జైలు. సార్ ఇంకోటి